జస్ట్ బిఫోర్ తెలిసిపోయింది వీళ్ళకి పోతున్నాం అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తెలిసినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే ముందు వీళ్ళు ఈ అమెండ్మెంట్ మళ్ళీ చేశారు. ఈ చెప్పినట్టు వక్ఫ్ ప్రాపర్టీస్ గురించి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాంట్లో స్వీపింగ్ అమెండ్మెంట్ ఉండే, అంటే ఒకసారి వక్ఫ్ బోర్డు ఈ స్థలం మాదనంగానే అది వాళ్ళది అయిపోతుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి రేపు కాదు ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే మీరేం చేయలేరు, మీరు అమ్మలేరు, లోన్ తీసుకోలేరు, మీరు ఏం చేయలేరు. దాన్ని తమిళనాడులో ఒక పాత గుడి 3000 సంవత్సరాల పాత గుడికి వచ్చి ఇది వక్ఫ్ ల్యాండ్ అన్నారు. హిందూయిజం ఎప్పుడు మొదలైంది, ఇస్లాం ఎప్పుడు మొదలైంది, క్రిస్టియానిటీ ఎప్పుడు మొదలైంది అందరికి తెలిసిందే. అన్నిటికన్నా పాత రిలీజన్ హిందూయిజంలో వచ్చి మీరు వక్ఫ్ బోర్డ్ ఎట్లయితుంది? గుడికి అసలు ల్యాండే లేదు, చాలా తక్కువ ఉంటుంది. అన్ని ప్లేసులు లీజుకి ఇచ్చేశారు, కాలేజీలు కట్టడానికి ఇచ్చేశారు, హౌసింగ్ కాలనీలు కట్టుకున్నారు, అన్నీ చేశారు. మీరు వక్ఫ్ బోర్డులు ఎందుకు కట్టలేదండి? హౌసింగ్ కాలనీలు పేదోళ్ళకి కదా కట్టేది, మీరు వాళ్ళు కూడా ఇస్తారు కదా, తీసుకోవచ్చు కదా, ఇవ్వరు. మన దగ్గర హయాత్ నగర్ వీడియో పూర్తిగా చూడు, అర్థం చేసుకో. అర్థమైందా? సెక్యులర్ లా కొడుకులు చెప్తున్నాం ముందు, అర్థమవుతుందా? అంతా మనం గొడవలొద్దు, అదొద్దు, ఇదొద్దు అంటే మనం ఎవరి మీద కక్ష పెట్టుకోం. మనం వెళ్ళి ఎక్కడ కబ్జా చేయం. హిందువులో ఎవడైనా వెళ్ళి ఓల్డ్ సిటీలో కానీ చార్మినార్ కానీ ఎక్కడ వెళ్ళి కబ్జా చేస్తాడా? దమ్ముందా? కానీ వీళ్ళు ఏం చేస్తారు, వక్ఫ్ బోర్డ్ పేరు అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళి ఆ భూమి ల్యాండ్ మాదంటే ఇంకా నువ్వు దానికి నువ్వు ఏం చేసినా కూడా నీకు తిరిగి రాదు, దాన్ని నువ్వు అమ్మలేవు, తినలేవు, ఏమీ చేయలేవు. అందుకని మోడీ గారు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చారు. మోడీ గారు ఏం చేసినా దేశం కోసం చేస్తారు. భారతదేశాన్ని ప్రేమించేవారు, మోడీ గారు అంటే రెస్పెక్ట్ ఉండేవాళ్ళు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై, జై హింద్.